అంటే మీకు డ్యాన్స్ అంటే ఏంటో అర్థమవుతుంటుంది. డ్యాన్స్ అనేది మీకు ఒక సెలబ్రేషన్‌లా ఫీల్ అవుతుంటారు. అంటే మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి కాదు, డాన్స్‌లో మీరు మాకంటే ఎంటర్‌టైన్ అవుతుంటారు అనిపిస్తుంది. యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ మోర్ అనిపిస్తుంటుంది. అంటే నాకు డాన్స్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్. ఎందుకంటే నేనేమైనా సెలబ్రేట్ చేయాలనుకున్నప్పుడు డాన్స్ చేస్తాను. మీరు పాటలు పెట్టుకో నేనే కాదండి, మనం అందరం అంతే. పుట్టినరోజు అందరం ఇలా చేయలేకపోవచ్చు కానీ ఏదో ట్రై లేదు అలా కాదు, అయ్యో. అండ్ నిజంగా నాకు ఏదో ఆలోచనలో పడి లేకపోతే నాకు మనసు ఏదో బాగోకపోతే అప్పుడు కూడా పాటలు విని ఏదో మెల్లగా డాన్స్ చేస్తే ఇట్ బ్రైటన్స్ మై డే అప్. సో ఇట్స్ అ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. అండ్ కానీ నాకు ఎక్కడో ఒక చోట నాకు అనిపించింది ఉట్టి డాన్స్ 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 అయిపోతుంది కదా. సో కొంచెం అదొక పాజ్ పెట్టి ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ టు అదర్ థింగ్స్. బికాజ్ అంటే చూసిన వెంటనే ఒక మనిషిని డాన్స్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్. సో అది బ్రేక్ చేయాలంటే నేను చాలా తక్కువ మందికి వస్తుంటుంది. మీరు అది ఉంచండి, ఏం కదా. Thank you. అందరినీ చూడగానే డ్యాన్స్ గుర్తుకు రాదు. మాకు జెనిలియన్ గారిని చూడగానే మాకు హాస్ని గుర్తొస్తుంది, తన స్మైల్ గుర్తొస్తుంది. కొంతమందికి అలాంటి గ్రేస్ ఉంటుంది, లైక్ మాధురి దీక్షిత్ కానీ శ్రీదేవి గారిని కానీ వాళ్ళు చూడగానే నెక్స్ట్ ఏదో ఒక సాంగ్ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని మాత్రం పాస్ చేయకండి, కీప్ ప్లేయింగ్. ఎస్ ఎస్